చేనేతల న్యాయమైన హక్కుల సాధన కోసం ఫిబ్రవరి 22న మంగళగిరిలో నిర్వహించనున్న చలో మంగళగిరి మల్లి మహా చేనేత గర్జనకు సన్నాహక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భవన ఋషి దేవస్థానంలో చేనేత గర్జనకు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది నేతన్నులు ఈ మహా చేనేత గర్జనకు తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గాలిగోపురం నుంచి నూతన సర్కిల్ వరకు మహా ప్రదర్శన, అనంతరం నేతన్న సర్కిల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వై జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో చేనేత రంగానికి రూ. 25,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్ లో రూ. 2,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు పెండింగ్ లో ఉన్న 203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి 25,000 ఆర్థిక సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరణ, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు, 3 సెంట్ల భూమితో వర్క్ షెడ్ల నిర్మాణం, ఆత్మహత్యలకు గురైన నేతన్న కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బాలకృష్ణ, బండారు ఆనందప్రసాద్, బుధవరపు బాలాజీ, కట్టా దుర్గారావు, దామర్ల శ్రీకృష్ణ, ముప్పన వీర్రాజు, కాసుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి చేనేత సమస్యలను, పరిష్కరించాలి చేనేత సమస్యలను, జయప్రదం చేయండి చేనేత మహాగర్జనను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు చేసిన వాగ్దానాలు దాదాపుగా 20 నెలలు అవుతున్నా ఒకటి కూడా అమలు జరగలేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో చేనేతని లేకుండా చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. గమనించాల్సిన అవసరం ఏంటంటే, చేనేత బ్రతకాలంటే చేనేత సహకార సంఘాలకి ఇవ్వాల్సిన 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంటే ఇంతవరకు రూపాయి విడుదల చేయలేదు. చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన త్రిప్ట్ ఫండ్ కింద దాదాపుగా 27 కోట్ల రూపాయల దాకా రావాల్సి ఉంటే 5 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి శాసన మండలిలో చేనేత మంత్రి సవితమ్మ గారు మాట్లాడి శాసన మండలిని తప్పు పట్టించినటువంటి చర్య మనం చూసాం. మరి ఈ రోజు నిన్నగాక మొన్న చేనేతలకి 1,67,00,000 బ్యాంకులో వేశామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే చేనేతలకు ఇవ్వాల్సిన 200 దాదాపుగా 3 కోట్ల రూపాయల్లో 1,67,00,000 వేసి చేనేతలకు పండుగ చేసుకోమని చెప్పడం అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 16 చేనేత సంఘాలు గత 10 సంవత్సరాల నుండి చేనేతల సమస్యలు అనేకం కోకొల్లలుగా పెరిగిపోతా ఉన్నాయి. కానీ వాటిని పరిష్కరించాలని గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అనేక సార్లు, పదుల సంఖ్యల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత సంఘాలు అన్నీ కలిపి అనేక సందర్భాల్లో మెమోరాండాలు ఇచ్చి తెలియజేసినా కానీ నేటికి ఆ సమస్యల పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో మంత్రులని, ఎమ్మెల్యేలను, ఆఖరకు ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. అయినప్పటికీ 20 మాసాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సమస్యల పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలకు ఎవరికి వ్యతిరేకం లేదు. వ్యతిరేకతతో కాదు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. మా హక్కుల్ని, మా ప్రాణాలని, మా బిడ్డల్ని, మా తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి కూడా పని దొరకనటువంటి పరిస్థితిలోకి ఈ చేనేత పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. మంగళగిరిలో నేతన్న సర్కిల్ వద్ద చేనేత గర్జన పేరుతో చలో మంగళగిరి అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర 16 సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా ఐక్యంతో, ముక్త కంఠంతో ఫిబ్రవరి 22వ తేదీన వేలాది మంది ప్రజలతోటి మంగళగిరిలో కదం తొక్కుతా ఉన్నారు. రాష్ట్రంలో చేనేతల పరిస్థితి ఎలా ఉందంటే, రేపు మనం వృత్తి చేసుకుని వృత్తిలో ఉండగలమా, వృత్తిని వదిలేసి మనం వెళ్ళిపోవాలనే దారుణమైన పరిస్థితుల్లో చేనేతలందరూ రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వ సహకారం లేక, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు చెప్పి ఎన్నికల తదనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చేనేతలకు ఇస్తానన్న హామీలను మర్చిపోయి చేనేతలను మోసం చేస్తూ ఈ ప్రభుత్వాలు మనుగడ సాగిస్తా ఉన్నాయి. వాస్తవంగా చేనేత సహకార సంఘాలకి గత 9-10 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించడం అనేది నిలుపుదల చేశారు. మీ శాసనసభ 5 సంవత్సరాల సమయం పూర్తయిన తర్వాత ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క నెలైనా ఆగితే మీరు ఎప్పుడైనా ఊరుకుంటారా? ఒక ప్రత్యేక అధికారితోనో గవర్నర్ పరిపాలన చేపిస్తే మీరు ఒక్క రోజు ఆగగలరా? స్థానిక సంస్థల ఎన్నికలు కూడా. పేరు ముప్పన వీర్రాజు, మాది పెద్దాపురం, ఎక్స్ టాప్కో డైరెక్టర్. ముఖ్యంగా నేను 3 అడుగుతున్నానండి. నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, విజనరీ నాయకుడనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చేనేత ఓట్లతోనే గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా తిరుగుతున్న లోకేష్ గారికి కానీ, అలాగే ఇక్కడ గతంలో పద్మశాలి గర్జన జరిగినప్పుడు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పుకునే జనసేన
నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది, మీరు చేనేతకి ఏం చేశారో నేను ఈ సభాముఖంగా నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను సార్. కనీసం దీని గురించి మీరు ఏమన్నా మాట్లాడారా ఎవరితో అన్నాను? దీనికి ఏం చేద్దారని కూడా ఏమన్నా ఆలోచించారా? ఎవరో కానీ మొన్న ఎకరం భూమి నేను 99 పైసలకి ఇస్తాను మీకేంటి నష్టం అని చెప్పి అడిగారు మన లోకేష్ గారు. అలాగా మాకు కోట్లాది రూపాయలు విలువైన ఎకరాలని 99 పైసలకి ఇచ్చిన వాళ్ళు 200 కోట్ల రూపాయలు మా చేనేతకి ఇవ్వాలంటే మీకు ఎక్కడ సార్ నొప్పి? అంటే మీకు చేనేత అవసరం లేదా? మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను సార్, చేనేత అంటే ఎవరో మాట్లాడరు అనుకుంటున్నారు సార్, కానీ ఎలక్షన్లో మాత్రం చావు దెబ్బ కొట్టాలనుకుంటే మాత్రం కాముగా కొట్టేది మన చేనేత వర్గాల వారే.